అందం అనుకున్నాను, కానీ ఎస్ మేడం. మిస్టర్ శివ, కొంచెం లోపలికి రండి. నేనేం మాట్లాడుతున్నాను? మీరే ఎంతో అందం అనుకున్నాను, కానీ మీ పాలసీ కూడా చాలా అందంగా ఉంది. కమింగ్. మీట్ మిస్టర్ సూర్య. హాయ్. ఐఎమ్ శివ. వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి, తర్వాత మీ క్వార్టర్స్ లోనే ఉండనివ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను మీ దగ్గర నుంచి కృతజ్ఞతలు ఎదురు చూడటం లేదు, పూర్తిగా మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను. ఏం లేదు, కంపెనీ కోసం సిన్సియర్ గా డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. ఇది కంపెనీ పేజర్, ఉంచండి. అనుకున్న వెంటనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. ఇది నా సెల్యులర్. ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తారో అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది. నేను వెళ్ళే ముందు డ్యూటీలో జాయిన్ అవుతాను మేడం. ఓకే మిస్టర్ సూర్య. Your seat. Congratulations. Thank you. Mr. Siva, 1 minute. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. సరే మేడం, ఏ టైపు? మీరు మంజాతేనా? మీ ఉద్దేశం? లేదు, వచ్చేలాగానే మేడం గురించి అడుగుతుంటే. అదేం కాదు, ఊరికే అడిగాను. ఫ్రీ టైప్ బట్ క్లీన్ స్లేట్. నేను ట్రై చేశాను, కుదరలేదు. మీ వల్ల చూడండి, లక్ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. రిలాక్స్. తర్వాత మాట్లాడతాను. అలాగే. మిస్టర్ సూర్య. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏ అనక్కర్లేదు, ఒకటి స్నేహ అంటే చాలు. అవును, నన్ను చూసి ఎందుకని సిగరెట్ పారేశారు? మామూలుగా స్మోక్ చేయొచ్చుగా. ఐఎమ్ సారీ మేడం, గూడ్స్ ఇప్పుడే దించుతున్నాం. ఇంపోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేశాను, బట్ కస్టమ్స్ లో స్మాల్ ప్రాబ్లమ్స్. గూడ్స్ త్వరలో క్లియర్ చేస్తాను. జైపూర్ నుంచి వచ్చిన టైల్స్ ఈ వారంలో ఎక్స్పోర్ట్ చేయండి. మీరు అందంగా ఉన్నారు, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. రామ్లాల్ అనుకో కంటైనర్స్ క్లియర్ చేసిన తర్వాత మీ కళ్ళు చాలా అందంగా ఉంది. ప్లీజ్ అలా చూడకండి, నేను చూడలేకపోతున్నాను. ఫైల్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారని విన్నాను. ఈ డ్రెస్ మీకు అందంగా ఉంది. నేను అన్నట్టే మీరు సిన్సియర్ గా డివోటెడ్ గా నిజంగానే ఉంటున్నారని విన్నాను. నేను మీకు సిన్సియర్ గా డివోటెడ్ గా ఉంటాను. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పాడు చేయాలనుకుంటున్నాను. ఇవాళ రాత్రి 8 గంటలకి మీరు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. రాలేదనుకోండి, ఏం లేదు, నేను కొంచెం విషయం తాగుతాను. దట్స్ ఆల్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ సూర్య. కూర్చోండి. మీరు సిగరెట్ తాగుతారని తెలుసు, నేనే కొన్నాను. నచ్చిందా? ఆస్ట్రే. వన్ మినిట్.
తాగే సిగరెట్ నాకు నచ్చదు. అందుకని సిగరెట్ తాగడం మానేయొద్దు. దట్స్ మ్యాన్లీనెస్. ఐ లైక్ ఇట్. ఈ సిగరెట్స్ అన్ని నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. మీరు సెలెక్ట్ చేసి తాగండి సూర్య. వీటిలో దేనిలో నాకు తృప్తి లేదు మేడం. ఏదో ఒకటి నచ్చాలి, దాంతో తృప్తి పడాలి సూర్య. నేను లేను. ఇన్ని రోజులు చలించకుండా ఇప్పుడు మీ దగ్గర చలించిపోలా. ఐఎమ్ హ్యాపీ సూర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది మీ తప్పు మేడం. వాట్ డూ యూ మీన్? మేడం, నేనే ఉత్తమాన్ని కాను, అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోండి కాను. నేను ఎందరో అమ్మాయిలకి మల్లెపూలు కొనిచ్చాను. వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు ఇచ్చిన పువ్వులకి వాసన ఎక్కువ, కానీ అదే మల్లెపూల వాసనలో నాకు నచ్చిన స్మెల్ మాయం అవుతుంది. మీరు ఓకే అంటే మీకు కూడా మల్లెపూలు తెచ్చిస్తాను. నేను ప్రేమిస్తాను, బట్ ఆ ప్రేమ ఓడిపోవడం నా దేవుడి దగ్గర సిన్సియర్గా పెట్టుకుంటాను. అప్పుడే ఇంకొక అమ్మాయిని ప్రేమించచ్చు. నేను దేనిలోనూ తృప్తి చెందను. మీ దగ్గర తృప్తి చెందుతాన్ని ఊహించుకోకండి. నా దగ్గర ఉన్నది ఒక్కటే మంచి కూడా, నా గురించి నేను నిజం చెప్పడం. వీటికి ఓకే అనుకుంటే కార్ పంపండి, మీ ఇంటికి వస్తాను. గుడ్ నైట్. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకెందుకు మేడం థ్యాంక్స్ చెప్పడం? సూర్య చాలా మంచివాడు. ఒక మంచివాడిని మంచివాడని చెప్పినందుకు థ్యాంక్స్. శివ, మీరు షిప్ దగ్గరికేగా వెళ్ళేది? సూర్యని ఇక్కడికి రమ్మనండి. ఓకే, అడుగో సూర్య వస్తున్నాడు. మేడం, నేను షిప్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఓకే. గుడ్ ఈవినింగ్ సూర్య. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ చెప్తున్నా? వెళ్ళు, తెలుస్తుంది. గుడ్ ఈవినింగ్ మేడం. రండి సార్. నేను ప్రేమిస్తాను, బట్ ఆ ప్రేమ ఓడిపోవాలని దేవుడి దగ్గర సిన్సియర్గా వేడుకుంటాను. అప్పుడేగా ఇంకొక అమ్మాయిని ప్రేమించొచ్చు కదా సార్? ఇటువంటి డైలాగ్స్ అరువు తెచ్చుకుని నాతో మాట్లాడితే నేను మోసపోతాను అనుకున్నారా? సూర్య, నేను ఒకటి సెలెక్ట్ చేస్తే అది ఎప్పుడు తప్పవదు. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. మీరు తప్పు లెక్క వేస్తున్నారు మేడం. నేను సూర్యుని నిన్ను చూపిస్తాను సూర్య. జాగ్రత్త, కొంతకు అడ్డం పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, అన్లోడ్ అవడానికి లేట్ అవుతుంది. మీరు కావాలంటే బయలుదేరండి. సూర్య, కార్ తీయండి. నాకు డ్రైవింగ్ తెలియదు మేడం. ఓకే, యూ క్యారీ ఆన్. సారీ, చాలాసేపు వెయిట్ చేయించేనా? ఇట్స్ ఆల్ రైట్ మేడం. దేనికోసమైనా ఎక్కువసేపు వెయిట్ చేస్తే దాని మీద ప్రేమ ఉందని అర్థం కదా మేడం? రైల్వే స్టేషన్ లో ట్రైన్ లేట్ గా వస్తున్నప్పుడు కూడా మనం వెయిట్ చేస్తాం. అంత మాత్రాన్ని ట్రైన్ ప్రేమిస్తున్నామని అర్థం. మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అది మీతో మాట్లాడేటప్పుడు మాత్రమే. నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అఫిషియల్ గా మాట్లాడాలని రమ్మన్నారు. నో, ఇట్స్ అన్అఫిషియల్. I like it, Surya. I like it very much. మీ అన్అఫిషియల్ మ్యాటర్ గురించి మాట్లాడండి.
ఒక పేపర్ తీసుకోండి. నేను చెప్పేదంతా నోట్ చేసుకోండి. ఆడిటర్ కనెక్ట్ చేయండి. స్నేహ మాట్లాడుతున్నాను. సార్, నేను అడిగే వాటికి ఎస్టిమేషన్ ఇవ్వండి. గాంధీనగర్ బంగ్లా 2,75,00,000. ఇప్పుడు నేనున్న ఇల్లు 1,40,00,000. ఊటీ బంగ్లా 75,00,000. షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ సార్. టోటల్ గా ఎంత వచ్చింది సూర్య? 22,14,00,000. 22,14,00,000. ఇంత ఆస్తికి నేనే వారసురాల్ని. నన్ను మీరు పెళ్లి చేసుకున్నారంటే రేటు మాట్లాడుతున్నారా? సూర్య, ఇక్కడ కొంచెం చేయి పెట్టండి ప్లీజ్. ప్లీజ్ సూర్య. ఇప్పుడు చేయి తీయండి. నేను మిమ్మల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో తెలుసా? నాకే తెలియటం లేదే. నేను ఈ రోజు వరకు ఈ విధంగా ఎప్పుడు ఉండలేదు సూర్య. ఇప్పుడు మాత్రం ఏమైంది? నాకు అందం లేదా? చదువు లేదా? నేను సెక్సీగా లేనా? లేక ఎక్స్పోజర్ చాలేదా? మీరు నన్ను ప్రేమించాలంటే నేనేం చేయాలి సూర్య? ప్లీజ్, ఏం చేయాలి చెప్పండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మేడం. నో, అబద్ధం. సూర్య, మీరు అబద్ధం ఆడుతున్నారు. నన్ను మోసం చేయలేరు. ఆ రోజు చెడ్డవాళ్ళ నటించారు. ఈ రోజు లవ్ చేస్తున్నానంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ ఇట్. ఐ డోంట్ బిలీవ్ యూ. నాకు పిచ్చి పట్టేట్టుంది. నేనేం తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. అసలు జైపూర్ నుంచి ఎందుకు వచ్చా చెప్పండి. నాలో ఏం లోపం ఉంది సూర్య? నాలో ఏం లోపం ఉంది? కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నా వర్క్ చెక్ చేయించండి. మేడం, మీరంటే నాకు ఇష్టమే, కానీ ప్రేమించలేదు. అయితే పని చేయండి, నన్ను చెప్పండి. సూర్య, యూ కిల్ మీ. నువ్వు చేస్తేనే నాకు నెమ్మది. నేను నువ్వు వెంటపడి పాకలాడుతున్నందుకు నాకు సిగ్గుగా ఉంది, కానీ ఉండలేనే. నేను బాగానే ఉండేదాన్ని. నువ్వు చూశాక ఇలా తయారయ్యాను. నేను చచ్చిపోతే, ఇప్పుడే ఈ నిమిషం చచ్చిపోతే, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే, ఐ డూ ఇట్. మేడం, ప్లీజ్ రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. చాలు సూర్య, ఈ టచ్ చాలు. ఏదో ఒక రోజు నన్ను పూర్తిగా తాగుతారన్న నమ్మకం నాకు కలిగింది. నేను హాయిగా నిద్రపోతాను. గుడ్ నైట్ సూర్య.